సఖీ సురక్షలో భాగంగా మండపేట పురపాలక సంఘం మెప్మా విభాగం ద్వారా పట్టణంలోని 30 సంవత్సరాల వయసు పైబడిన మహిళలందరికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ వైద్య పరీక్ష కార్యక్రమాన్ని మనం డొక్కా సీతమ్మ భవనంలో ఏర్పాటు చేసుకున్నాం. ఈ కార్యక్రమానికి అనేక రకాల వైద్య పరీక్షలు అనగా రక్త పరీక్షలు, గుండెపోటుకు సంబంధించినవి, అదేవిధంగా మరి క్యాన్సర్ పరీక్షలు ఇటువంటివన్నీ కూడా నిర్వహించి ఇక్కడే ఆయుష్మాన్ భారత్ కార్డుకు సంబంధించిన ఫోటో ప్రింట్ను కూడా మరి ప్రింట్ తీసి ఇవ్వటం జరుగుతూ ఉంది. తద్వారా ఇక్కడ నిర్ధారించిన వ్యాధి ఏదైనా ఉంటే ఆ వ్యాధిని ఇంకా ఇంతకంటే మెరుగైన వైద్యం అందే చోటుకి ఆ కార్డు తీసుకెళ్ళి ఉచితంగా మరి 5 లక్షల రూపాయల వరకు కూడా బీమా కూడా కల్పించి భారత ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం ఈరోజు ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలన్నదే లక్ష్యంగా మరి ఈ ప్రభుత్వం ముందుకు పోతా ఉందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. నిన్న మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి మీరందరూ తెలిసే ఉంటుంది, నేరుగా వైద్యాన్నే ఇంటి వద్దకు తీసుకెళ్లాలని చెప్పి ఒక కొత్త పథకాన్ని కూడా రూపకల్పన చేయబోతా ఉన్నారు. మరి దాన్ని కూడా ఈరోజు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ విధంగా మనిషి ఆరోగ్యంగా ఉంటేనే ఏదైనా సాధించగలరనేది మన ప్రభుత్వాల నమ్మకం. ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఆరోగ్యానికి పెద్దపీట వేయటం సహజం. కానీ ఈ ప్రభుత్వం ఇంకొక అడుగు ముందుకు వేసి ఇంటి వద్దకే వైద్యాన్ని తీసుకెళ్లి ప్రజలందరికీ మెరుగైన వైద్య సౌకర్యం, అదేవిధంగా 2.5 లక్షల రూపాయల వరకు ప్రతి వ్యక్తికి కూడా ఉచిత బీమా పథకాన్ని మరి ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిందని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకుంటూ ఉన్నాం. ప్రజలందరూ కూడా ఇటువంటి మెరుగైన సౌకర్యాలని ఉపయోగించుకొని మెరుగైన ఆరోగ్యంతో మేలైన జీవితాన్ని, సుఖవంతమైన జీవితాన్ని గడపాలని, అదేవిధంగా మానవ జీవితకాలం కూడా మనకిప్పుడు ఎక్కువైంది కనుక మరి ఎక్కువ జీవితకాలం ఇటువంటి వైద్య సదుపాయాలన్నీ, సౌకర్యాలన్నీ అందిపుచ్చుకొని ప్రజలంతా సుఖంగా సుభిక్షంగా ఉండాలని, తద్వారా దేశ రాష్ట్ర పురోభివృద్ధి సాధించాలని ఇందు మూలంగా మనం ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాం. అదేవిధంగా ఈ అవకాశాన్ని ఈరోజు సాయంత్రం వరకు ఈ కార్యక్రమం ఇక్కడ జరుగుతుంది కనుక మరి ఇప్పుడు మీ ద్వారా వెళ్ళే సందేశాన్ని పట్టణ ప్రజలంతా కూడా విస్తృతంగా ఇక్కడికి వచ్చి ఈ సౌకర్యాన్ని వినియోగించుకొని ఆయుష్మాన్ భారత్ కార్డులు డౌన్లోడ్ చేయించుకొని తీసుకున్నట్టయితే రాబోయే రోజుల్లో ఏదైనా ముందస్తు అనుమానం ఉన్నప్పుడు ఆ వ్యాధి నిర్ధారణను బట్టి ఆ వైద్యం చేయించుకోవచ్చు అని చెప్పి కూడా ఈ సందర్భంగా మండపేట పట్టణ ప్రజలందరినీ కోరుతా ఉన్నాను. ధన్యవాదాలు. ఈ రోజున మండపేట పట్టణంలో సఖీ సురక్షలో భాగంగా మన మండపేట ఆధ్వర్యంలో ఇక్కడ డొక్కా సీతమ్మ బిల్డింగ్లో ఈ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. అంటే మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి మహిళా సోదరు 30 సంవత్సరాల దాటిన ప్రతి సోదరు మనకి ఆరోగ్య పరీక్షలు చేయాలని చెప్పి మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మా కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఈ ఆరోగ్యం మీద అంటే ఒక పక్కన సంక్షేమం అభివృద్ధి కాకుండా ప్రజల ఆరోగ్యంగా ఉన్న ఉద్దేశంతో ఈ స్కీము స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే గతంలో వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు డబ్బా కూడా తప్ప ఆరోగ్యశ్రీ పీపీమని పోతుంది తప్ప చేతలో ఏమి లేదు. ఎందుకంటే ప్రతి హాస్పిటల్లో బిల్లు పెండింగ్ పెట్టుకుంటాం చేయడం తప్ప ఈ రోజున అవన్నీ అధిగమించి ప్రజల వద్దకే వైద్య సేవలు తీసుకొచ్చి పరీక్షలతో పాటు ఎవరికైతే ఇక్కడ ఇబ్బంది ఉందో మెరుగైన వైద్యం కోసం పై హాస్పిటల్ పంపించి వాళ్ళకు ఉచితంగా 5 లక్షల వరకు బీమాతో వైద్యం చేయడం జరుగుతుంది. దీన్ని మన పట్టణంలో ఉన్నటువంటి ప్రతి సోదరమని ఉపయోగించుకోవాలని చెప్పి మనసుతో కోరుకుంటూ సేవ చేస్తున్నాం.
సెలైన్